హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న ఒక వీడియో పెట్టాను కదా! నేను ఈ మాదిరి గోవాకు, పాలాకు, తోటాకు పోసానని. పాలాకు, తోటాకయితే ఏమంత బాగా రాలేదనమాట. ఎందుకంటే ఏమో పెద్దగా రాలేదు. కొంచెం లైట్‌గా మొలిచింది. బాగా అంతగా మొలచలేదు. గోవాకైతే పర్వాలే బానే వచ్చింది. చూసారా ఇదనమాట గోవాకు. మా స్కూల్లో ఏమేమి చెట్లు వేసామో, ఏమేమి కూరగాయలు వేసామో చూపిస్తాను చూడండి. నేనైతే గోవాకంతా ఒలుచుకున్నాననమాట. ఎందుకంటే ఆకులు ఒలిస్తే మళ్ళా వచ్చేసి ఇగురు పెడతదనే ఉద్దేశంతో ఆకులైతే గిల్లాను. ఇదొచ్చేసి ముల్లంగి చెట్లు. ముల్లంగి వేసాడు, అలాగే టమోటా చెట్లు వేసాడు, కరపొచ్చ వేసాడు, ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసాడు, వంగతోట చెట్లు వేసాడు, అన్నీ వేసారనమాట. అలాగే కొత్తిమీర కూడా వేసాము. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి గోవాకైతే పెరుక్కుంటున్నాను. టమోటా చెట్లు వచ్చేసి చిన్న కాయలనమాట, హైబ్రిడ్ కాయలనమాట, చాలా బాగున్నాయి. గోవాకైతే భలే ఫ్రెష్గా భలే వచ్చింది. చూశారు కదా! అయితే ఎర్ర గోవాకు కానీ నేను నల్ల గోగులు కూడా ఇచ్చాను. వాడు నల్ల గోగులు జల్లకుండా ఓన్లీ ఎర్ర గోగులే జల్లాడు మా ఆర్ఎస్. అందుకనేసి నేను చెట్లు బీకేస్తే మళ్ళీ రావు కదా! అందుకని ఆకులే పెరికాననమాట. ఎందుకంటే మళ్ళీ ఇగురు పెడతదనేసి. ఇది వచ్చేసి క్యాబేజీ చెట్లు ఇవొచ్చేసి. ఇదొచ్చేసి వంగ చెట్లు అనమాట. చూసారా వంగ చెట్లు ఎలా ఉన్నాయి? అన్నీ పూతలనమాట. ఇప్పుడు ఒక 10 రోజులు పోతే కాయలు వస్తాయి. అలాగే ఇదొచ్చేసి పచ్చిమిరపకాయ చెట్లు అనమాట. ఇదొచ్చేసి ఒక్కొక్క పెడలో ఒక్కొక్క రకం, ఒక్కొక్క ఐటెం వేసాడనమాట. ఇదొచ్చేసి పచ్చిమిరపకాయలు చూసారా అన్నీ పూతలనమాట. నేను నా ఫ్రెండ్, నేపాలీ ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము పెరికేదానికి. తను కీసు పట్టుకొని పెరుకుతుంది. నేను ఒక పక్క వీడియో పెరుక్కుంటా ఉన్నాము. కానీ మా మొఖాలు ఎందుకు తీయలేదంటే స్కూల్లో వీడియోలు తీయద్దనింది మా మేడము. అందుకని మా మొఖాలు చూపిస్తే మేము యూనిఫామ్లో ఉన్నాం కాబట్టి స్కూల్లోనే తీశారని దానికి అర్థమైపోతుంది. అందుకని నేను మా మొఖాలు తీయకుండా ఓన్లీ గోవాకు మాత్రమే చెట్లు మాత్రమే చూపించాను మీకు. చూసారా ఫ్రెండ్స్? వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మా ఛానల్ కూడా కొంచెం యూట్యూబ్లో తిరగనియండి అబ్బా. ఎందుకంటే మాకు టైం పెద్దగా దొరకడం లేదు వీడియోలు బయటికి వెళ్ళి తీసేదానికి. ఏదో దొరికిన టైంలో అలా తీసి పెడుతున్నాం అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారా ఇదేమి గోవాకు సుమారంగానే వచ్చింది. నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే రేపు శుక్రవారం, ఈ మధ్య అంతా కార్తీక సంహారం కాబట్టి ఏం తెచ్చుకొని తినలేదు. రేపు శుక్రవారం బోటీ తెచ్చుకొని బోటీలో చేసుకుందాం అనుకుంటున్నాను. చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.